500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అడ్డంగా లూటీ చేసేశాడు జగన్ రెడ్డి అని వాపోతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఋషికొండను బోడిగుండుగా మార్చి దాని చుట్టూ పరదాలు కప్పి పరదాల మాటున తన కోసం బ్రహ్మాండమైన ప్యాలెస్ను కట్టించుకున్నాడు జగన్ రెడ్డి. ఇదేం అన్యాయం, జగన్ ఎందుకలా తన కోసం ప్యాలెస్ను కట్టించుకున్నాడని ప్రజలు అడిగితే గత ప్రభుత్వం ఇది టూరిజం రిసార్ట్, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కాదు అని బిల్డప్ ఇస్తూ వచ్చాయి. కానీ ఋషికొండ జగన్ ప్యాలెస్ బండారం నేడు బయటపడింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి నేతృత్వంలో టీడీపీ జనసేన నాయకులు ఋషికొండ ప్యాలెస్లోకి నేడు ప్రవేశించారు. 500 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మితమైన ఆ ప్యాలెస్లోని ఇంటీరియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి జనసేన టీడీపీ నాయకులు దిగ్భ్రాంతి చెందారు. ఇది చూడండి, ఒక హాలులా కనబడుతోంది కదూ, కాదు బాత్రూమ్. దీని విలువ అక్షరాల ₹1 కోటి. సో ఈ బాత్రూమ్కున్న ప్లింత్ ఏరియాతో ఒక లగ్జరీ ఫ్లాట్నే కొనేయచ్చన్నమాట. ఇవి అత్యంత విలువైన ఇటాలియన్ మార్బుల్స్. 1 అడుగు ఇటాలియన్ మార్బుల్తో ఒక ఇండిపెండెంట్ హౌస్నే కొనేయచ్చు. ఇక ఫ్లోరింగ్ టైల్స్ చూసినా, ఫర్నిచర్ చూసినా, గోల్డ్ కోటెడ్ ట్యాబ్స్ చూసినా, కాన్ఫరెన్స్ హాల్ చూసినా హై ఎండ్లో ఉన్నాయి అని అనిపిస్తుంది. ఈ ప్యాలెస్ నిజంగా గత ప్రభుత్వం చెప్పినట్టు టూరిజం రిసార్ట్ కానీ హోటల్ కానీ అయి ఉంటే వందలాది రూమ్స్ ఉండాలి. అబ్బే, ఇది ఒక పెద్ద ఫ్యామిలీ నివాసం ఉండడానికి కట్టుకున్న ప్యాలెస్లా మాత్రమే కనిపిస్తుంది. ఇంత అన్యాయం ఏంటి జగన్ రెడ్డి? ప్రజలు నీకు ఇచ్చిన బంగారం లాంటి అద్భుతమైన అవకాశాన్ని వదులుకుని వారి ధనాన్నే లూటీ చేసి 500 కోట్ల రూపాయలతో నీ కోసం ప్యాలెస్ కట్టించుకోవడానికి నీకు సిగ్గుగా లేదు అని ప్రశ్నిస్తున్నారు విమర్శకులు. ఇంకేం చెప్పగలడు సమాధానం జగన్ రెడ్డి? అత్యంత దారుణంగా ఓటమి పాలయ్యాక ప్రస్తుతం జగన్ రెడ్డి పరిస్థితి ఏమిటంటే ఈ ఋషికొండ పైన కాలు పెట్టే అర్హతను కూడా పూర్తి స్థాయిలో కోల్పోయాడు.